హాయ్ అన్న మీ పేరు? బ్రహ్మారెడ్డి. ఓకే, బ్రహ్మారెడ్డి గారు, మాచర్ల నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అవుతాయి. ఇక్కడ లోకల్గా వచ్చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 5,000 నుంచి 10,000 మెజార్టీతో గెలవబోతున్నారు. రామకృష్ణారెడ్డి గారు ఎందుకు గెలవాలనుకుంటున్నారు? ఎలా రామకృష్ణారెడ్డి గారు ఎందుకు గెలవాలనుకుంటున్నారు అని అంటే, ఒకటి ఇక్కడ ఆల్రెడీ 4 సార్లు గెలిచిన సంఘటనలు ఉన్నాయి. పైన హైకమాండ్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూసి కొంతమంది వేస్తారు. ఇక్కడ ఏం చేసిన సంక్షేమ పథకాలు కానీ అక్కడ పైన చేసినవి కానీ అన్నీ కలిపి ఇక్కడ 5వసారి కూడా ఆయనే గెలవబోతున్నారని చెప్పేసి పల్నాటి ప్రజల అంచనా. బ్రహ్మారెడ్డి గారు గెలుస్తారు, మేము కూటమితో వస్తున్నాము, మమ్మల్ని ఎవరు ఎదుర్కోలేరు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళు. ఏ కూటమితో వచ్చినా ఏది వచ్చినా కానీ నమ్మే పరిస్థితి లేదు. ఫస్ట్ వాళ్ళ కూటమికే హెడ్ ఎవరు? చంద్రబాబు గారు. చంద్రబాబు గారిని నమ్మే పరిస్థితే లేరు. మిగతా పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరిచ్చినా ఇప్పుడు ఆయనే చెప్పారు కదండి, సోమరపోతులను చేశారు ప్రజల్ని అని చెప్పారు కదా. గతంలో ఒక 1.5 year 2 years బ్యాక్ కూడా మాట్లాడారు కదా. అందుకని చెప్పేసి ఈరోజు అదే పథకాలు ఇస్తానంటే మరి సోమరపోతులు అవరా అంతే కదా. అందుకని చెప్పేసి ప్రజలు అతన్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. 2014 నుంచి 2019 వరకు మాయమాటలు చెప్పి రుణమాఫీ అని చెప్పేసి అధికారంలో వచ్చినంత ఈజీ కాదు ఇది. 14 కాదు 24. అందుకని చెప్పేసి పక్కా 125 నుంచి 130 సీట్లతో గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. రామకృష్ణారెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ని అంటే ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత దౌర్జన్యాలు ఇలాంటివే ఉన్నాయి, డెవలప్మెంట్ అయితే లేదు అని అంటున్నారు. ఫ్యాక్షన్ గురించి మాట్లాడేయాలి అని అంటే, ఇప్పుడు జస్ట్ మీకు తెలుసో లేదో 1/2 hour బ్యాక్ కూడా ఖమ్మంపాడు అనే విలేజ్లో, మాచర్ల మండలం ఖమ్మంపాడు అనే విలేజ్లో 1/2 hour బ్యాక్ కూడా టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు కార్యకర్తలు కొట్టుకున్నారు. వైసీపీ వాళ్ళకి దెబ్బ తగిలిందని చెప్పేసి అంటున్నారు. తగిలింది, అది వాస్తవం, తగిలింది. అయితే ఇప్పుడు వాళ్ళు గెలవం అనే ఆలోచనతోనే ఇలాంటి గొడవలు అవి ఇవి చేస్తున్నారు. రామకృష్ణారెడ్డి గారు 4 సార్ల నుంచి ఆయన రౌడీజం అది చేసినట్టయితే ఒక టీడీపీ కార్యకర్త కూడా అంటే 4 సార్లు గెలిచారు. ఏ ప్రభుత్వమైనా ఎవరైనా అన్ని సార్లు గెలిస్తే వ్యతిరేకత అనేది ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారికే ఉంది, రామకృష్ణారెడ్డి గారికి ఎందుకు ఉండదు అనట్లేదు. కానీ ఆయన చేసే మంచి పనుల వరకే పట్టే 5వసారి కూడా గెలవబోతున్నారు. మీ పేరండి? చెప్పండి మేడం, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది? బాగానే ఉంది. మొత్తం అమ్మ ఒడి వేశారు, మొత్తం చేశారు, బాగానే ఉంది. ఆయనే రావాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఈ మాచర్ల నియోజకవర్గంలో అంటే ఎమ్మెల్యే గారి మధ్య పోరు బాగుంది, ఇద్దరి మధ్య టీడీపీ వైసీపీ మంచి పోరు ఉందని చెప్తున్నారు. సో వీళ్ళిద్దరిలో మీకు ఎవరు కావాలి? ఆయనే, రామకృష్ణారెడ్డి. రామకృష్ణనే కావాలి, ఆయనకే వస్తాం ఓటు. ఎందుకని రామకృష్ణారెడ్డి గారు కావాలి? ఆయన మనకు తండ్రిలాగా చూస్తున్నాడు మొత్తం. నిజమేనా? నిజమే. అంటే ఆయన మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి అవినీతి పరంగా. అవి మొత్తం ఊరక చెప్పి పోతా ఉంటారు. ఊరక వరుసగా ఇన్నిసార్లు గెలిచాడు, వ్యతిరేకత వచ్చేసింది ప్రజల్లో అని అంటున్నారు. మరి మీకు వ్యతిరేకత వచ్చిందా లేదంటే బాగానే చేస్తున్నాడు మొత్తం. మా తండ్రి ఎలా చేస్తారో అలా చేస్తున్నాడు. ఏమన్నా డెవలప్మెంట్ మాచర్లలో కానీ ఏమన్నా చేశాడా? మొత్తం బాగానే చేస్తున్నాడు. హాస్పిటల్ మొత్తం బాగానే చేస్తాడు. నచ్చిండు. ఈసారి ఆయనే రావాలని కోరుకుంటున్నాను. అవి మొత్తం గాలి వార్తలుగా వస్తూ ఉంటే పోతా ఉంటాయి అంతే. ఎవరైనా మేము జగన్కే వేస్తాం ఓటు. నమస్కారం స్వామి. మాచర్లలో ఎలా ఉంది పరిస్థితి? ఏ పార్టీ గెలుస్తుంది అంటావు ఈసారి? ఆయన మీదనే ఉంది, దేశం అంతా ఆయన మీదనే ఉన్నది. జగన్ అన్న మీదనే ఉంది. జగన్ గారు బాగా చేయట్లేదు అంట కదా. ఆయన చేయని పని, ప్రతి ఒక్క పని సాయం అయితేనే ఉంది, అయ్యే చేసే ఉంటాడు. కాదన్నమాట అది పాపం, అది కడుపు కాని మాటలే. జగన్ గారు అంట రౌడీజం చేస్తున్నాడు, అబ్బా ఇబ్బంది పెడుతున్నారంట. అదంతా దొంగ మాటలు. వాడు దొంగోడు కాబట్టి దొంగ మాట్లాడతాడు, దొంగ దాడి తెస్తాడు. కానీ ఆయన అంత సత్యమంతుడు, లోకంలో అసలు దేవుడై పుట్టిండు లోకానికి, జనానికి. ప్రతి ఒక్క మనిషికి కూడా సప్లా చేసే బుద్ధి ఉంది, కానీ అన్యాయం చేసే బుద్ధి ఆయన కడుపులోనే లేదు. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు ఎలా చేస్తున్నారు? రామకృష్ణారెడ్డి గారు ఈయన మనకేం సంగతి మనది. ఆయన కూడా ఇక్కడ బాగానే ఉండదు అంతే. నిన్న కూడా తిరిగి పోలరమ్మ గుడి కాడ అందరు పిల్లలు బండి పెట్టుకుని బాగా ఆ పాటే అందంగా ఉంది. బూచాడు పాట పాడుతుంటే బోధి అన్నట్టే ఉంది, కడుపులో అమ్మ కడుపులో ఇల్లు వచ్చినట్టే ఉంది. అయ్యా
వినాలనిపిస్తుంది ఆ పాట. భూతల్లి పాట పాడిన జగన్ మీదనే. జగన్ మీద పాడారా? ఆ, ఓకే. అంత పిల్ల కూడా జెండ పట్టుకొని ఊరేగి. అంత పిల్లకి ఏం ఎరక జెండ పట్టుకోవటం. మేము గాజువాలు ఉన్నప్పుడే మేము భోజంటం తెలీదు, ఆట ఆడినాం. ఇప్పుడు ఇంత పిల్ల నిన్న జెండ పట్టుకుని 100 పిల్లలు ఉండరు బండిలో. ఎవరు జగన్ గారు జెండా పట్టుకుందా? జెండా పట్టుకొని ఆయన ఆనందమే ఎగురుతున్నది ఆ పిల్లలే. ఎవరు ఎగురమంటే ఈసారి అంటున్నారు మామ, జగన్ గారు అంట వ్యతిరేకత వచ్చేసిందంట, ఇక ఆయన గెలవడంట, ముగ్గురు కలిసి మేమే గెలుస్తామంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. అదంతా దుర్మార్గం. పండినప్పుడే పండుద్ది నాయన. అది ఒకరు చెప్పే పని కాదు అయ్యా. మనం తల్లి కడుపున పుట్టినాము, ఎట్ట జరిగేది ఆ తల్లి చూడలేదు, మన తల్లి చూడలేదుగా అయ్యా. అది కాబట్టి ఇన్నేళ్లలో మరి ఏ సీఎం అయినా ఎవరైనా ఈ విధంగా చేయడం చూసేవాళ్ళు? నాకు అంత అనుభవం లేదు. నీకైతే అమ్ముకోవటం, పూలు అమ్ముకోవటం కంటే కానీ ఈ సంగతి. నిన్న మటుకు అవి ఊరేగుతుంటే ఆనందంగా ఉంది, బాగుంది. ఇంతవరకు చాలు నాయన నాకు మాకు. నమస్తే. చెప్పండి, మాచర్ల నియోజకవర్గంలో ఈసారి ఏ విధంగా ఉంది? ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఆయన జగన్ వచ్చేటట్టే ఉంది. అందరూ జగన్ కోసమే ఉంటున్నారు. ఆయన గురించి మేము చాలా నమ్మకంతో ఉన్నాం. ఆయనే బాగా గెలుస్తాడు. మాకు ఆయన వాళ్ళ నాన్న మాకు సాయం చేసిండు. ఆయన గురించే మేము ఆయన గెలిపించాలనుకుంటున్నాం. జగన్ గారు నాన్నగారు బాగా చేశారు, మాకు సాయం చేసిండు. ఆయన సమయంలో మాకు సాయం బాగా చేసిండు. ఇక్కడ ఎలా ఉందమ్మా మరి? ఇక్కడ మీ ఎమ్మెల్యేల మధ్య ఎలా ఉంది? ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు అలాగే బ్రహ్మారెడ్డి గారు పోటీగా ఉంది. ఏ పోటీ అయినా కానీ ఆయనకి పోటీ లేదు. ఆయనకి జగన్కి పోటీ లేదు. ఓకే, అంతే. సో ఇక్కడైతే మళ్ళీ రామకృష్ణ గారితో గెలుపంటారు. అంతే. ఆయన మీద కూడా కొంచెం వ్యతిరేకత వస్తుంది. ఏం లేదు పైకి అంటమే కానీ అందరూ జగన్కే సపోర్ట్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఎమ్మెల్యే గారి మీద ఏమేం చేస్తున్నారంటే, ఎమ్మెల్యే గారు రౌడీజం చేస్తారు, ఇక్కడ దౌర్జన్యాలు చేస్తాడు. అదేం లేదు, అది పై మాటలే, అవి మాటలే కానీ ఏం లేదు. మీకు తెలుసా ఎమ్మెల్యే గారు? తెలుసు. ఎలా ఉంటుంది ఆయన ప్రవర్తన? అన్ని రోడ్లు బాగా చేయటము, అన్ని సహాయం చేయటము, అందరికి బాగా సపోర్ట్ గా ఉండటం. చేస్తాడు. ఏమైనా సమస్య అంటే పట్టించు చేస్తారు పర్వాలేదు. పింఛను ఇవన్నీ ఈ 18,000 అవన్నీ ఇస్తూనే ఉండాలి. బాగానే చూస్తారు. ఇక్కడ మీ మాచర్ల నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారు ఏ విధంగా చేస్తున్నారు? ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారికి అలాగే బ్రహ్మారెడ్డి గారికి పోటీ ఉంది కదా. బ్రహ్మారెడ్డి వాళ్ళకి మనకేం తెలియదు, మాకు ఇచ్చేది రామకృష్ణ అవన్నీ. మరి ఏంటమ్మా రామకృష్ణారెడ్డి గారు అంటే రౌడీయిజం ఎక్కువైపోయింది, ఆయన దౌర్జన్యాలు. మన ఆడోళ్ళకి ఏం తెలుస్తుంది? అవునా? అంటే ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? మంచిగా చేస్తాడా? మంచిగానే డెవలప్మెంట్ చేస్తున్నాడు, మంచిగానే చూస్తున్నాడు. చేశారా? మీకేమన్నా చేస్తారా? చేస్తానే. రోడ్లు ఇవన్నీ ఏమన్నా చేయడం జరిగింది? అన్ని రోడ్లు ఇవన్నీ వేసిండే ఈ మధ్య. రోడ్లు బాగానే. ఓకే. మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళు గెలిస్తే ఇంకా బాగా చేస్తామని అడుగుతున్నారు కదా, మమ్మల్ని గెలిపించండి. ఏం కాదు, అంతా దేవుడి దయ, మనకు తెలియదు అవన్నీ. ఓకే, సో మీకు మాత్రం ఈయన కావాలి. ఈయన ప్రజలను పట్టించుకోడు అంట, నిజమేనా? మేము ఇంట్లో నుంచి బయటికి పోము, మేము అవన్నీ తెలుసుకోము. లేకపోతే ఇటు వచ్చినప్పుడు చూసుకోవటమే. ఇంత బాగానే చేస్తున్నాడు, బాగానే చూస్తున్నాడు. ఫైనల్ గా మరి రామకృష్ణారెడ్డి గారు గెలిచే అవకాశం ఉందంటారా లేదంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఉందనే అనుకుంటున్నా. పైన జగన్ గారు జగన్ అయినా జగన్ రావాలని అనుకుంటున్నా.